అమావాస్య అని చెప్పి పేరండి. ఈ అమావాస్య శుక్రవారం రోజు వస్తుంది. అమావాస్య రోజు శుక్రవారం వస్తే శుక్రమావాస్య అంటారండి. అంటే అద్భుతమైన రోజు 100 సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని చెప్పి జ్యోతిష్యులు చెప్తున్నారండి. ఇది సామాన్యమైన అమావాస్య కాదు, చాలా గొప్ప అమావాస్య. అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య. అమావాస్యకి మౌని అమావాస్య అని పేరు ఉందండి. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పదండి. ఈరోజు ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటిస్తే వాడి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. ఈ అమావాస్య రోజున శివునికి శనిదేవునికి పూజలు చేస్తూ ఉంటారు. ఈరోజు అన్నదానం వస్త్రదానం చేయడం వలన గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజంతా కూడా మౌనవ్రతం చేస్తే చాలా మంచిది. అయితే ఈ పుష్య అమావాస్య రోజున 2 చుక్కల పాలను అక్కడ చల్లితే దరిద్రం పోయి దరిద్రం అంతా పోయి సంపద కలుగుతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు కలుగుతాయి. ఈ పుష్య అమావాస్య రోజు మాలతో ఏం చేయాలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా క్లియర్గా వింటేనే మీకు అర్థమవుతుందండి. అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అండి. అందువలన ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయాలి. అమావాస్య రోజు చేసేటువంటి లక్ష్మీ ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన లక్ష్మీదేవిని మీ ఇంటి వైపు నడిపిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా పుష్య అమావాస్యకు కుదిరిన వారు ప్రతి అమావాస్యకు లక్ష్మీ ఆరాధన చేసుకుంటే విశేష లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుందండి. ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే కాదు, మనశ్శాంతి, సంతానం, సమయానికి భోజనం దొరకడం, స్నేహితులతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలండి. అందువలన అమావాస్య రోజు ఉదయం నిద్రలేవండి, చాలా మంచిదండి. తెలియని విషయం ఏంటంటే అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టకూడదు, ముగ్గులు వేయకూడదు. కానీ అమావాస్య రోజు ప్రధాన ద్వారం గుమ్మానికి 2 వైపులా కూడా 2 చుక్కల పాలను చల్లాలి. ఈ విధంగా చల్లడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందువలన మర్చిపోకుండా ఈ పుష్య అమావాస్య రోజు గుమ్మం దగ్గర 2 పాల చుక్కలను చల్లండి. ఉదయమే లేచి 6లోపు స్నానం చేసి గుమ్మం దగ్గర 2 పాల చుక్కలు చల్లండి. ఈ పాలను జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఇంట్లో చక్కగా 3 ఒత్తులు వేసి ఆవునెత్తితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవిని చక్కగా తామర పువ్వులతో పూజించండి. పులగానాన్ని లేకపోతే పాలతో చేసినటువంటి కలాకాండను నివేదించండి. అమావాస్య రోజు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటంటే పితృదేవతలకు తర్పణం వదలాలి. దక్షిణం వైపు తిరిగి మీ వంశంలో గతించిన వారికి గోత్రనామాలు చెబుతూ నీళ్లు వదలాలండి. ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. అందువలన అమావాస్య రోజు పితృదేవత పూజ, లక్ష్మీ పూజ చేసుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమను నెల రోజులు కూడా బొట్టు పెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు పుత్రరేఖ సమేతుడుగా కుబేరుడు వచ్చి నిలబెడుతూ ఉంటాడండి. అందుకే అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి, నివేదనలు చేయాలి. ఈ అమావాస్య రోజు ఎంతో తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అసలు మౌనవ్రతం పఠించాలి, కానీ మౌనవ్రతం పాటించడం చాలా చాలా కష్టం. మాట్లాడకూడదు అనుకున్నప్పుడే ఎక్కువ మాటలు వస్తాయి. అందువలన అమావాస్య రోజు చక్కని దైవ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకోవాలి. మౌనవ్రతం చేస్తే చాలా చాలా మంచిది. ఈ నియమాన్ని పాటించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అందువల్ల మీరు కూడా అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటించి శుభఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు నిమ్మకాయలతో కొన్ని పరిహారాలు చేస్తే మీ దశ మారిపోతుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి. ఈ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని అడ్డంగా కోసి ఆ 2 బదులపైన పసుపు కుంకుమలు జల్లి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అటు ఇటు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా వస్తుంది. ఇలా చేసేవారి ఇంటిలో ఉండేటువంటి నరదిష్టి, నరఘోష, నరపీడ, చెడు ఫలితాలు అన్నీ కూడా పోయి మనకి అన్నింటా విజయం కలుగుతుందండి. అలానే ఈరోజు చోలంగి అమావాస్య రోజు 11 నిమ్మకాయలను దండలుగా గుచ్చి పసుపు కుంకుమలు అద్ది ప్రధాన ద్వారానికి పైన కడితే ఎటువంటి చెడు శక్తులు కూడా ఇంటిలోనికి రాలేవు. ఈ విధంగా చేసేవారి ఇంట్లో చికాకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, ఆ ఇంట్లో వారికి దిష్టి తగలకోకుండా ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకి ఏ పనిలో అయినా సరే విజయం కలుగుతుంది. ఈ పుష్య అమావాస్య రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల మీకు ఉండేటువంటి ఎలాంటి ధన సమస్యలైనా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ అమావాస్య సాధారణమైనది కాదండి, ఎంతో మహత్తరమైనది, అతీంద్రియ శక్తులను కలిగినది, ఎన్నో మహిమాన్వితమైనటువంటి శక్తులను కలిగింది. కాబట్టి అందువలన లక్ష్మీదేవిని, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకుని నిమ్మకాయతో మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని చేయండి. ఒక 10 లేక 20 నిమ్మకాయలు తీసుకుని వాటి రసాన్నంతా ఒక గిన్నెలోనికి తీసేసి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి నిమ్మరసాన్ని నివేదించాలి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఈ నిమ్మరసాన్ని తీసుకొని మీ ఇంటిలో మీరే పులిహార తయారు చేసి 10 మందికి, అదే ఆకలితో ఉన్న వారికి వితరణ చేయండి. ఇలా అమావాస్య రోజు చేస్తే శ్రీ మహాలక్ష్మి యొక్క విశేషమైన కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఎంతటి ఆర్థిక ఇబ్బంది అయినా సరే అండి, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారైనా సరే అమావాస్య రోజున నిమ్మకాయ రసంతో ఈ పరిహారాన్ని చేస్తే త్వరలోనే ఆ సమస్యలన్నీ తీరిపోయే మార్గాన్ని ఆ అమ్మవారు మనకి చూపిస్తారు. కాబట్టి అందువలన తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ పరిహారం పాటించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ పరిష్కారం చేసుకోండి. ఇంట్లో దుష్ట శక్తులు ఎక్కువగా ఉన్నాయి, నరదిష్టి ఎక్కువగా ఉంది అని భావించేవారు మాత్రం ఈ అమావాస్య రోజు ఉదయాన్నే ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి. 11 నిమ్మకాయలను దండలుగా గుచ్చి పసుపు కుంకుమ అద్ది ప్రధాన ద్వారానికి పైన కట్టాలి. వచ్చేది మామూలు అమావాస్య కాదండి, ఎంతో శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నది. అందువలన ఎవరైతే మర్చిపోకుండా నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని పాటిస్తారో వారికి ఉండేటువంటి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. అమ్మవారి కృపా కటాక్షాలతో అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని పాటించి అద్భుత ఫలితాలను పొంది సంతోషంగా జీవించవచ్చు. అమావాస్య అనే పేరు వినగానే చాలామందికి భయం కలుగుతుందండి. అమావాస్య చీకటికి సంబంధించిన రోజుగా కూడా చూస్తూ ఉంటాం కదా. అమావాస్య రోజు చాలామంది కూడా శుభకార్యాలు లాంటివి ఏమీ కూడా చెయ్యరు. కానీ తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వారు అమావాస్యను ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. మనం పౌర్ణమి రోజున పవిత్ర కార్యాలు చేస్తుంటాం. తమిళుల అమావాస్య రోజున పవిత్ర కార్యాలు చేస్తుంటారు. సహజంగానే తమిళ ప్రాంతంలో వారు ఎక్కువగా పితృదేవతలు ఆరాధిస్తూ ఉంటారు. తాము ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే పితృదేవతల ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అమావాస్య పితృదేవతలకు అనుకూలమైన తిథి కాబట్టి తమిళులు అమావాస్యను పూర్ణ తిథిగా ఆచరిస్తారండి. నిజానికి అమావాస్య రోజున పూజ చేయడం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సు కోరుకుంటారు. అందువలన అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి, లేదంటే కనీసం నీరైనా వదిలిపెట్టాలి. అమావాస్య శుభ ఫలితాలను ఇస్తుందండి. ఈ విధంగా చేస్తే ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి ఇంట్లో పితృదేవతలకు భోజనంగా నైవేద్యం సమర్పించాలండి. ఈ భోజనంలో కొంత అన్నాన్ని తీసి కాకులకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు వచ్చి మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని చెప్పి పెద్దల నమ్మకము. ఈ విధంగా ప్రతి అమావాస్యకు కూడా పితృదేవులకు పిండాలు పెడితే సంతోషిస్తారు. ఇవి ఏమీ చేయలేమో అనుకునేవారు అమావాస్య రోజు కాకులకు గుప్పెడు అన్నం పెట్టినా చాలు, పితృదేవతలు అనుగ్రహిస్తారండి. ఈరోజు ఎక్కడైనా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని వేయాలి, మీకు అంతా మంచి జరుగుతుందండి. అమావాస్య తిథి రోజున పదే పదే కాకి వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటే మీ పితృదేవతలు వచ్చారని గమనించి వారికి గుప్పెడు అన్నాన్ని పెట్టాల్సి ఉంటుంది. పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు ఆగ్రహిస్తే తప్పకుండా అనుగ్రహిస్తే ఇష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఈతి బాధలు ఉండవు. అందుకే అమావాస్య మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలను పూజించే వారికి శాంతి కలుగుతుందని చెప్తారు. అదేవిధంగా అమావాస్య రోజు ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి నీటితో కలాపం మాత్రమే చల్లాలి, ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజు ఇంటి ముందు
ముగ్గులు వేస్తే పితృదేవతలు వాకిలి వరకు వచ్చి అక్కడే ఆగిపోతారని పండితులు చెప్తారు. అందుకే అమావాస్య నాడు ఇంటికి వస్తారని చెప్పి విశ్వసించే పితృదేవతల్ని మనసారా ప్రార్థించి దేవతామూర్తులకు ఇచ్చేటువంటి నైవేద్యాలు, కర్పూర హారతులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు దేవతలతో సమానంగా పితృదేవతలను కూడా కొలిస్తే సకల సంపదలు చేకూరుతాయండి. వంశం కూడా వృద్ధి చెందుతుంది, మంచి ఫలితాలను పొందుతారు. అందువలన అమావాస్య రోజు తప్పనిసరిగా పితృదేవతలను కూడా ప్రీతిగా పూజలు చేస్తే సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.